శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, సుగాలి ప్రీతి మదర్ పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టే వరకు వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే దాంట్లో మనం ఎలా చూడాల్సిన పని లేదు బాబు. ఈ కామన్ మ్యాన్ అడిగిన అంటే రాజకీయం పట్ల ఏ అవగాహన లేకుండా గత ప్రభుత్వంలో అంటే 2019, 18లోనూ ఎప్పుడో అది జరిగినట్టుంది. ఆ టైంలో జరిగిన సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆవిడ మౌనంగా ఉంది. దాని మీద ఎలాంటి మాట మాట్లాడకుండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం గాని, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం గాని, అన్యాయం జరిగిందనేటువంటి మాట మాట్లాడకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతో ఇంతో సానుభూతితోటి అర్థం చేసుకొని మొన్న దాని గురించి మాట్లాడి ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో సాక్ష్యాలు ధ్వంసం చేసింది ప్రభుత్వమే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కూడా గన్నవరం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టింది అంటేనే దీని వెనకాల ఎవరున్నారో అర్థమవుతోంది కదా. ప్రతి చావుని రాజకీయానికి వాడుకునేటువంటి ఎవరైతే ఏ పార్టీ ఉందని ఎవరిని అడిగినా మన రాష్ట్రంలో ఖచ్చితంగా అది వైఎస్ఆర్‌సీపీ అనేటువంటిది ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి ఎప్పుడో జరిగిపోయినటువంటి జరిగిన సంఘటన చాలా దారుణాతి దారుణం. ఇప్పటి వరకు దాన్ని సాల్వ్ చేయలేకపోవటం అనేటువంటిది 2 ప్రభుత్వాల వైఫల్యం. 2 ప్రభుత్వాల వైఫల్యం అయినప్పుడు సంఘటన జరిగిన తర్వాత 5 సుదీర్ఘ కాలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఎలాంటి మాట మాట్లాడకుండా, ఎలాంటి విమర్శ చేయకుండా, పవన్ కళ్యాణ్ గారు చేస్తానని చేయలేదు కాబట్టి అని గన్నవరం స్టేషన్‌కి వెళ్ళి ఇవ్వటం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం. పైగా ఆవిడ చెప్తున్నటువంటిది నేను కూడా చూశాను ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్సు. దీని విషయంగా రిమాండ్‌లో ఉన్నాడు అంటే అరెస్ట్‌లో ఉన్నటువంటి రావణ్‌ని కలవటానికి వెళ్ళిందంట చర్చించటానికి. ఎవరిని? ఒక నిందితుడు ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిడుతున్నటువంటి ఒక నిందితుడిని పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి నిందితుడిని కలవటానికి వెళ్లి సలహా తీసుకోవడానికి వెళ్ళింది. ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం ఏదన్నా ఉంటుందా? నువ్వు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్లు అని చెప్పేసి పెట్టి ఇచ్చేస్తున్నారు. ప్రత్యేకంగా నువ్వు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వనన్నారా? దీని వెనక ఏంటంటే ఈ చావును ఆసరాగా తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నాకు అనిపించింది ఏంటంటే ఆవిడ కొంచెం చదువుకున్న ఆవిడలాగానే ఉంది. రాజకీయ ఆకాంక్షలు ఏమన్నా ఉన్నాయేమో అనేటువంటి అనుమానం నాకు కలిగింది. నేనేం నిర్ధారించట్లేదు. కానీ ఆవిడ వెళుతున్నటువంటి డైరెక్షను, ఆవిడ చేస్తున్నటువంటి విమర్శలను బట్టి చూస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా ఒకటుంది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిడతారో, ఎవరైతే వాళ్ళిద్దరిని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి విమర్శలు చేస్తారో, ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడతారో వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకి మంచి మంచి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు ఇవ్వటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆనవాయి. సో ఆ ప్రాసెస్‌లోనే నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఎందుకంటే వీళ్ళు సుగాలి అంటే మనకి ఎస్టీ కిందకొస్తారు. సో ఎక్కడన్నా రాజకీయంగా బలపడాలి, లేకపోతే దీన్ని వాడుకోవాలి అనేటువంటి ఆకాంక్షే కనపడుతుంది గానీ, తన బిడ్డకి న్యాయం జరగాలనేటువంటిది ఎక్కడా నాకు కనిపించలేదు. నిజంగా ఇవాళ గనక లోకేష్ గారు గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గాని, ఒకటి వాళ్ళ దృష్టికి వచ్చిన వెంటనే ఎలా స్పందిస్తున్నారు అనేటువంటిది అది గల్ఫ్‌లో ఉన్నటువంటి బాధితులు గానివ్వండి, విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు గానివ్వండి, ఎవరు ఆపదలో ఉన్నా నిమిషాల మీద స్పందిస్తున్నటువంటి వాళ్ళకి మీరు నేరుగా వెళ్లి విన్నవించుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానంటే ఆయన వద్దంటారు. రాజకీయం చేయాలనేటువంటిది తప్పితే, పోయిన బిడ్డకి న్యాయం జరగాలి అనేటువంటిది ఎక్కడా గూడా నాకనిపించదు. ఇలా రాజకీయ ప్రేరేపితమైనవి మనకి చాలా జరుగుతా ఉన్నాయి. మొన్న గూడా చూసాం. సాయి కిరణ్ అని చెప్పేసని సాయి కృష్ణ అని చనిపోయాడు కదా రౌడీ షీటరు విజయవాడలో. అతన్ని పిలిపించుకున్నారు, తల్లిని పిలిపించుకున్నారు. కావాల్సిన సాక్ష్యం ఇది చేస్తామమ్మా అని చెప్పారు. వెంటనే సిట్టేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. నాగరాజు సీఐని. అలాగే ఇంకో 4, 5 కానిస్టేబుల్‌ని అరెస్ట్ చేశారు. వేగంగా జరుగుతూ ఉంటే, వెంటనే ఆవిడ యూ టర్న్ తీసుకొని నాకు సీబీఐ విచారణ కావాలని కోర్టులో కేసేసింది. ఎవరి మూలాన? దీని వెనక ఎవరుండి ఉంటారు అనేటువంటిది తెలీదా? సీబీఐ వాళ్ళు కేసులు వేస్తే
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కాబట్టి అదేం జరుగుద్దని చెప్పి అక్కడికి ఆవిడకి న్యాయం చేసినట్టుగా డ్రామా ఆట. ఏమవుతుంది సిబిఐకి వేసి? వీళ్ళ బాబాయ్ దాంట్లో సిబిఐ ఇచ్చారు. ఈయన మీద కూడా 14 సంవత్సరాల నుంచి సిబిఐ కేసులు ఉన్నాయి. ఏం జరిగింది? కాబట్టి ఏంటంటే అవతల వాళ్ళకి న్యాయం జరగటం కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి అనేటువంటి ఒక ఎజెండా తోటి వైఎస్ఆర్సీపీ వెళ్తోంది. దానికి ఆల్రెడీ బిడ్డల్ని పోగొట్టుకొని బాధలో ఉన్నటువంటి వాళ్ళని కూడా నీచాతి నీచంగా రాజకీయానికి వాడుకోవాలని చూడటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మనకే అలాంటి రాజకీయ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేటువంటిది ఇంకా దౌర్భాగ్యం. హుందాగా రాజకీయం చేసి ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏమన్నా ఉంటే వాటిని నిలదీయాల్సింది పోయి పనికిమాలిన ఇష్యూస్ అన్నింటినీ పట్టుకొని డిఎస్సి అన్నారు, ఏమైంది? మిగతాది అన్నారు, ఇంకేంది? ప్రతి దాంట్లోనూ ఫెయిల్ అవుతున్నారు. తీసుకున్న ప్రతి ఇష్యూలోనూ ఫూల్స్ అవుతుంది తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ఎవరన్నా సలహా ఇస్తున్నారో లేకపోతే ఆయనంతటా ఆయనే సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నారో తెలియదు కానీ ఇలాగ బాధలో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి ఏదో చేస్తానని చెప్పి చేయటం మూలన ఇది రాజకీయంగా ఆయనకి ఏ ప్రయోజనం చేకూరుస్తుందని నేను అనుకోవట్లేదు. బిడ్డను పోగొట్టుకున్న తల్లిని రాజకీయంలోకి లాగి ఇలా చేయించడం అనేటువంటిది ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు. కానీ ప్రభుత్వం కూడా ఇంకా ఇప్పటికి కూడా ఏమన్నా చేయగలిగే అవకాశం ఉంటే లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు పిలిచి ఏంటమ్మా నీ బాధ అని ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది కూడా నా ఉద్దేశం.